వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం.
మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈ రోజు ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భారతదేశం ప్రధానంగా విద్యాదేశం. అసలు వేదం అంటేనే జ్ఞానం అని అర్థం. అక్కడి నుంచి మనం పరిశీలిస్తే ఈ దేశంలో అత్యంత ప్రాచీన కాలం నుండే ఎన్నో విద్యలు వృద్ధి చెందాయని తెలుస్తుంటుంది. విద్యలు అనగానే కేవలం ఆధ్యాత్మికత విద్య మాత్రమే కాదు, అనేక రకాల విద్యలు, భౌతిక విజ్ఞానాలు, కళలు, అదేవిధంగా వేదాంత శాస్త్రం, తత్వశాస్త్రం, ఇవన్నీ కలిపి విద్యలు నేర్పించుకుంటాయి. ఇక వృత్తి విద్యలు అనేక రకాలు ఉన్నాయి. అందుకే మన సంస్కృతిలో 64 వృత్తి విద్యలు, 64 శాస్త్ర విద్యలు చెప్పారు. మొత్తం 128 రకాల విద్యలు ఉండేవి అని మనకు తెలుస్తూ ఉంటుంది ఇక్కడ. అయితే ఆ విద్యలని కాలక్రమంలో పరదేశాల యొక్క దాడులు, వారి యొక్క ఒత్తిడులు దానితో మార్చబడుతూ వచ్చాయి. మళ్ళీ ప్రాచీనమైన విద్యని మనం తిరిగి పునరుద్ధరించుకోలేకపోతున్నాం. అవి కేవలం పాత కళలుగానే అనుకుంటున్నాం. అయితే ఆ ప్రాచీన విద్యలన్నీ అప్పటికి అధునాతనాలని తెలుసుకోవాలి. ఇప్పుడు అధునాతనం కొంతకాలానికి పాత పడుతుంది, కానీ అప్పటి అధునాతనాలు ఇప్పుడు మనకు పాత అనిపించవచ్చు. కానీ అందులో ఉన్నటువంటి నైపుణ్యాలు మనం పరిశీలించి ఇంకా మరింత మెరుగ్గా అభివృద్ధి సాధించుకోగలం. అందుకు భారతదేశం విద్యలకు ప్రాధాన్యం ఇస్తూ కూడా శైశవేభ్యస్త విద్యానాం అన్నారు ఇక్కడ. అంటే బుద్ధి పనిచేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి, అంటే అత్యంత బాలదశ నుంచే విద్యకై అంకితం కావాలి అని చెప్పారు ఇక్కడ. ఆ విద్య నిరంతరం అధ్యయనం చేస్తూ ఉంటే మనలో కేవలం బ్రతకగలిగే నేర్పరితనం పెరగడమే కాదు, బ్రతుకు తీరు, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దగలిగే విలువలు కూడా పెరగాలి. అందుకు విలువలతో కూడిన విద్య చాలా అవసరం. అందుకే విద్య వల్ల కలగవలసింది ఏమిటో రామాయణంలో వాల్మీకి చాలా అద్భుతంగా చెప్తున్నాడు. సమ్యగారాధిత విద్య ప్రబోధ వినయావివా అన్నాడు ఇక్కడ. సమ్యక్ ఆరాధిత, సంపూర్ణంగా ఆరాధింపబడిన విద్య ఏదైతే ఉందో అది ప్రబోధాన్ని, వినయాన్ని కలిగిస్తుంది. ఆరాధించుట అనే మాటకి ఇక్కడ అర్థం అభ్యాసము చేయబడినది, అధ్యయనం చేయబడినది అని అర్థం ఇక్కడ. విద్యని సంపూర్ణంగా అభ్యసించినట్లయితే, అభ్యాసం అనగానే ప్రాక్టీస్, విద్యని వినడం, నిరంతరం మననం చేసుకోవడం, దాన్ని అలవడేలా చేసుకోవడం, అదే అభ్యాసం. అలా చేయడం వల్ల మనలో 2 కలగాలట. ఒకటి ప్రబోధము, రెండవది వినయం. ప్రబోధము అంటే తెలివి, ఆ చదివినటువంటి చదువు చక్కగా బోధపడాలి. తర్వాత వినయం ఏర్పడాలి. వినయం అంటే ప్రవర్తనా సరళిలో ఒకానొక మార్పు, అదేవిధంగా నేర్పరితనం అని కూడా అర్థం. అలాంటి వినయం ఏర్పడాలి. ప్రబోధ వినయాలే విద్య వల్ల కలిగివలసినవి. అంతేకాదు విద్యార్థి ఎలా జీవించాలో చెప్తున్నాడు ఇక్కడ. విద్యార్థి వినోదాల వెంట పరిగెత్తడం, ఆవేశం సహజంగా ఉన్న విద్యార్థులను రెచ్చగొట్టి వారి భవిష్యత్తును దెబ్బతీస్తూ ఉంటారు. కానీ విద్యార్థి వాటి జోలికి వెళ్లకుండా తనను తాను నియంత్రించుకుంటూ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే బాల్య, కౌమార, యవ్వనాల్లో నేర్చుకున్న విద్యే తర్వాత జీవితంలో బలంగా నిలబడుతుంది. కానీ ఈ కాలం వృధా చేసుకుంటే తర్వాత విద్య నేర్చుకుందామన్నా ఒంటికి అలవడదు. అందుకే విద్యార్థి ధనాన్ని ఎలా సంపాదించాలి, అలాగే విద్యను ఎలా సంపాదించాలో చెప్తూ, విద్యను సంపాదించేవాడు క్షణస కణసశ్చైవ విద్యామర్థంచ సాధయేత్, ప్రతి క్షణం విలువైనదని భావించి అధ్యయనం చేయాలి అని శాస్త్రం చెప్తున్నటువంటి అంశం. అలాగే ధన సంపాదన చేసేవాడు ప్రతి కణానికి విలువివ్వాలి, విద్యా సంపాదన చేసేవాడు ప్రతి క్షణానికి విలువివ్వాలి అని అందమైన మాటలు నేను చెప్పింది ఇక్కడ. కణము అంటే ఆ రోజుల లెక్కల ప్రకారం ఆ రోజుల్లో చలామణి అవుతున్నటువంటి కాసుల్లో అత్యంత చిన్న విలువ కలిగినటువంటి దాన్ని కణము అంటారు. అందుకే ధన సంపాదకుడు ప్రతి కణం విలువ వాడికి తెలియాలి. అప్పుడు వాడు గొప్ప ధనాన్ని కాపాడగలడు. అంతేగాని గొప్ప గొప్ప ధనాల విలువల్ని చూస్తూ అల్పమైన ధనాల్ని తక్కువ చేయకూడదు. ఎందుకంటే అలాంటి చిన్న చిన్నవన్నీ కలిసే కదా పెద్దదైంది. అన్ని గొప్ప మాట చెప్తుంది శాస్త్రం. జలబిందు నిపాతేన క్రమశ పూర్యతే ఘట తత్క్రమ సర్వ విద్యానాం అని చెప్తూ ధర్మస్యచ ధనస్యచ, ధర్మము, విద్య, ధనము ఈ 3 కూడాను క్రమక్రమంగా వృద్ధి చెందుతుంటాయి. కానీ వృద్ధి చెందిన సంపూర్ణతలో ఆ ప్రతి బిందువు ప్రధానమే. ఒక కుండ నిండాలంటే బిందువులన్నీ పడి కుండ నిండినట్లుగా ప్రతి కణము విలువైనదే ధనంలో, ప్రతి క్షణము విలువైనదే విద్యలో. అలాగే ధర్మంలో కూడా చేసిన కాసింత ధర్మం కూడా విలువైనదే. అలాంటి ధర్మాలన్నీ కలిస్తేనే సంపూర్ణ జీవితం ఏర్పడుతున్నది. అది విద్యార్థి క్షణసహ ప్రతి క్షణం గొప్పది అని తెలుసుకోవాలి. క్షణే నష్టే కుతో విద్య, కణే నష్టే కుతో ధనం. క్షణం కోల్పోయేమంటే విద్యలో ఎంతో కోల్పోయినట్లే.
కణం కోల్పోయామంటే ధనంలో ఎంతో కోల్పోయినట్లే. అందుకే ధనార్థి విద్యార్థి కూడా ఎలా ఉండాలో చెప్తున్నారు ఇక్కడ. అయితే విద్యార్థి దశలో విద్యకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి ధనం కంటే. అందులో ప్రతి క్షణం విలువైనదిగా అధ్యయనం చేయాలి. కష్టపడితేనే విద్య లభిస్తుంది. అసలు ఏదైనా కష్టం వల్లే ఫలం వస్తుంది. అంతేగాని అడ్డదారులు సులువుదారులు దేనిలోనూ ఉండవు. అలా సంపాదించింది కూడా నిలవదు. అందుకే అధ్యయనము అభ్యాసము ఈ రెండు విద్యకి చాలా ప్రధానమైనవి. ఈ రెండు ఆకారాలు గుర్తుపెట్టుకోవాలి. బాగా అధ్యయనం చేయాలి, చేసిన దాన్ని అభ్యాసం చేయాలి. అప్పుడే విద్య నిలబడుతుంది. అనభ్యాసే విషం శాస్త్రం అభ్యాసే త్వమృతం మతం. ఇది కూడా మన ప్రాచీన ఋషులు చెప్పిన మాటలు. దీన్ని బట్టి విద్య గురించి ఎంత గొప్ప మాటలు అంటున్నారో తెలుస్తుంది. అనభ్యాసే విషం శాస్త్రం. ఎంత గొప్ప శాస్త్రాన్ని అధ్యయనం చేసినా అభ్యాసం చేయకపోతే ఆ శాస్త్రం విషంగానే మారుతుంది. అంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. పైగా అభ్యాసం లేనివాడు కానీ మళ్ళీ శాస్త్రాన్ని పట్టుకుంటే వాడికి ప్రమాదం, వాడి వల్ల లోకానికి ప్రమాదం. అభ్యాసం వల్ల విద్య అమృతమవుతుంది అని చెప్తున్నారు. అందుకే అభ్యాసము, శ్రద్ధ, పట్టుదల, సహృదయము ఈ 4 ఉన్నట్లయితే విద్య అమృతమవుతుంది. ఈ 4 కలగడానికి విద్య పట్ల ఒకనొక శ్రద్ధాభావం ఉండాలి. అప్పుడు అవి అభివృద్ధి సాధిస్తాయి. అందుకే ఆమ్నాయమని వేదానికి ఒక పేరు పెట్టారు. నిరంతరం వల్లి వేయడం అనే దాని యొక్క అంశం. అందుకే అంత గొప్ప విద్య అయినా మన నిత్య జీవిత విధానంలో దాన్ని అమలుపరుచుకోకపోయినా, అధ్యయనం చేయకపోయినా క్రమంగా అది కోల్పోవడం జరుగుతుంది. అది విస్మృతిలోకి కూడా వెళ్ళిపోతుంది. అందుకే శాస్త్రములన్నీ ఎల్లవేళలా మనం అందుబాటులో పెట్టుకుంటూ ఉండాలి, అభ్యసిస్తూ ఉండాలి. దాన్ని పదును పెట్టడం అంటారు. నిత్యం వాడకపోతే ఒక వస్తువు కూడా అలా క్రమక్రమంగా తుప్పు పట్టి పనికిమాలిది అవుతుంది. అలాగే విద్య కూడా వినియోగింపబడుతూ ఉండాలి. వినియోగం అంటే నిరంతరం దాన్ని అధ్యయనం చేయడం, అభ్యాసం చేయడం, దాన్ని ఇతరులకు ఉపయోగపడేలా దాన్ని వాడుకోవడం. ఇది కూడా చాలా ప్రధానమైనది. ఇతరులకు ఉపయోగపడేలా వాడడానికి ముందు వాడు దానిలో పరిపూర్ణుడవ్వాలి. ఆ పరిపూర్ణతకు ప్రధానం అధ్యయన అభ్యాసాలే. అది విద్య ఎలా చెయ్యాలో కూడా పద్ధతిని చెప్పారు. దీన్ని బట్టి ప్రాచీన కాల ఋషులు విద్యా వ్యవస్థను అంత పటిష్టంగా చేసేవారో ఆలోచించవచ్చు. విద్య పట్ల ముందు గౌరవం ఉండేది. అందుకని బ్రతకడానికి మేము చదువుకుంటున్నాం గనక విద్య కూడా ఒక ఉత్పత్తిని కొనుక్కున్నట్టు కొనుక్కోవడం కాదు. విద్య పట్ల ఎంత గౌరవం ఉండేదో. అందుకు గురుకుల సంప్రదాయం గొప్ప సంప్రదాయం. అందులో విద్యార్థి సుఖాలకి భోగాలకి ప్రాధాన్యం ఇవ్వకుండా అధ్యయనానికి అభ్యాసానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ విద్య ద్వారా ప్రబోధాన్ని వినయాన్ని సంపాదించేవాడు. తద్వారా సమాజానికి ఉపయోగకారిగా మారేవాడు. అది విద్య యొక్క ప్రయోజనం. అందుకు విలువల్ని బోధించే మహర్షులు చెప్పిన విద్యా విధానాన్ని మళ్ళీ అమలుపరుచుకోగలిగితే భారతదేశంలో అన్ని విద్యలు వర్ధిల్లుతాయి. భారతీయ పౌరులు సమాజ హితానికి పనికొచ్చేవారిలా తయారవుతారు. స్వస్తి. పరమాత్మ స్వరూపమైన కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. మనం ఆశ్వయుజ మాసంలో ఉన్నాం కనుక ఆశ్వయుజ మాస వైశిష్ట్యాన్ని కొంత తెలుసుకుందాం. ఋషికేశాయ కూర్మాయ మాధవాయ అచ్యుతాయ చ నమస్కృత్య ప్రవక్ష్యామి యత్తత్సిద్ధ్యతు మే వచః. ఆశ్వయుజ మాసంలో పఠించుకునేటువంటి ఉపేంద్ర ప్రధానమైనటువంటి ఈ స్థుతులు ఈ రోజున శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి చతుర్వింశతి నామావళిలో ఋషికేశాయ మొదటి నామం ఈ రోజున మనం స్మరించుకునేటువంటిది ఋషికేశ నామం. ఋషికములు అంటే ఇంద్రియములు. ఇంద్రియములకు అధినాథుడాయన కనుక ఋషికేశుడు ఋషికాణం ఈశః అని వ్యవహారం అన్నమాట. మన యొక్క ఇంద్రియాలు సక్రమమైనటువంటి మార్గంలో ఆ ఇంద్రియాల వల్ల ఏ వస్తువులు గ్రహింపబడాలో ఆ వస్తువుల్ని మాత్రమే గ్రహింపబడేటువంటి స్థితి మన ఇంద్రియాలకు కలగాలంటే మనం ఆ దేవదేవుని ఋషికేశుని సమర్చించినప్పుడు ఆయన యొక్క అనుగ్రహం వల్ల మన ఇంద్రియాలు సరైన మార్గంలో నడుస్తాయట. కనుక ఋషికేశుడని ఆయనకి పేరు. కూర్మాయ. ఇక రెండవ నామం మనం స్మరించేటువంటిది కూర్మమూర్తిగా. దశావతారాలలో మత్స్య కూర్మ వరాహశ్చ అనేటువంటి క్రమంలో రెండవ నామధేయం ఇది. దేవదానవులు వారు ఈ సముద్ర మథన సమయంలో మునిగిపోతూ ఉండేటువంటి మందర పర్వతాన్ని ఉద్ధరించడం కోసం స్తుతి చేస్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువు ధరించినటువంటి అవతారం కూర్మమూర్తి. కనుక ఆ భావనతోటి మనం కూర్మ స్మరణం కనుక చేసినట్లయితే ఈ సంసార సాగరంలో మునిగిపోతూ ఉన్నటువంటి మనకు కూడా ఉద్ధరణ జరుగుతుంది. మనం ఉద్ధరింపబడతాం
అని కూర్మ శబ్దాన్ని ఆ భక్తితోటి మనం పఠించుకోవాలన్నమాట. మాధవాయ అచ్యుతాయ చ, మా అంటే లక్ష్మీదేవి, ధవః అనేటువంటి శబ్దానికి ప్రియుడు, హితుడు, కాంతుడు, భర్త అని అర్థం. మాధవ అంటే రమాదేవికి, ఆ లక్ష్మీదేవికి భర్త కనుక మాధవుడైనాడు ఆయన. అటువంటి మాధవునికి నమస్కారము. అచ్యుతాయ చ, చ్యుతులైనటువంటి దివ్యమైనటువంటి దేవదేవుడు కనుక అచ్యుతుడు. ఆ అచ్యుతునికి నమస్కృత్య ప్రవక్ష్యామి, నేను భక్తిపూర్వకంగా ఆ అచ్యుతుని నమస్కరించి, ప్రవక్ష్యామి యత్, దేన్నైతే నేను చెప్తాను, తత్సిద్ధ్యతు మే వచః, నా యొక్క ఆ మాట సిద్ధించుగాక, లోకానికి మంగళములు కలుగుగాక అని మనం స్మరించుకుంటూ ఈ ఆశ్వేజ మాసంలో ఈ శ్లోకాన్ని పఠించుకోవాలి. ఈరోజు తిథి వార నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు అక్టోబర్ 8వ తేదీ చాంద్రమాన హేమలంబినామ సంవత్సర దక్షిణాయన శరదృతువులో ఆశ్వేజ మాసంలో బహుళపక్షంలో తదియా తిథి, భరణి, ఆదివారం. ఇక్కడ కొన్ని విశేషాలు మనకి. తిథి తదియ అనేటువంటిది ప్రాతకాలంలో ఉన్నటువంటి తిథి కనుక మనం ఉమాదేవికి సంబంధించినటువంటి పూజాధికములను మనం నిర్వహించుకోవచ్చు. అలాగే ఆదివారం కనుక సూర్యోపాసనం చేసుకోవచ్చు. సూర్య కవచాదులని, సూర్య స్తోత్రాలని కూడా మనం పఠించుకోవచ్చు. భరణి నక్షత్రం అనేటువంటిది ఈ మేషరాశికి సంబంధించినటువంటి నక్షత్రం కనుక కుజ సంబంధమైనటువంటి స్తోత్రాదులని, కుజ సంబంధమైన కవచాదులని మనం పఠించుకోవచ్చు. ఇవి ఈనాటి తిథికి నక్షత్రానికి సంబంధించిన కొన్ని విశేషాలు. హరి గోవింద వెంకటేశ, హరే రామ హే శ్రీనివాస, హరి గోవింద వెంకటేశ, హరే రామ హే శ్రీనివాస. కమలనయన శ్రీ వెంకటేశ, కమలనాభ శ్రీ శ్రీనివాస, కంజదళ నేత్ర వెంకటేశ, కలియుగ జీవ శ్రీనివాస, కామపాల శ్రీ వెంకటేశ, కీర్తన ప్రియ శ్రీనివాస. హరి గోవింద వెంకటేశ, హరే రామ హే శ్రీనివాస, హరి గోవింద వెంకటేశ, హరే రామ హే శ్రీనివాస. గరుడ గమన శ్రీ వెంకటేశ, గానలోల శ్రీ శ్రీనివాస, గాయక ప్రియ వెంకటేశ, గరుడగిరి నిలయ శ్రీనివాస, గోవర్ధనధర వెంకటేశ, గోపికాలోల శ్రీనివాస. హరి గోవింద వెంకటేశ, హరే రామ హే శ్రీనివాస. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.